ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. తెలంగాణలో 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం. నేడు నల్గొండలో పనులకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో రహదారుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల విధానంలో రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే మరో ప్రధాన తాగునీటి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ భారీ ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రహదారులు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో కొత్త రహదారుల నిర్మాణం, పాత రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. హ్యామ్ విధానంలో ప్రభుత్వంతో పాటు నిర్మాణ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉండే విధంగా ప్రాజెక్టులు అమలు కానున్నాయి. దీంతో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం నిర్వహణ బాధ్యతలను నిర్మాణ సంస్థలే చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించాయి. నల్గొండ జిల్లాలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభమయ్యే తాగునీటి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో అనేక గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైప్ లైన్లు విస్తరణ, నిల్వల ట్యాంకుల నిర్మాణం, పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి పనులు కూడా చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుంటే వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపార రంగాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కొత్త రహదారుల నిర్మాణం వల్ల జిల్లాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఈ రహదారులు ఉపయోగపడతాయని వివరించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి పనిని ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టు అమలులో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు తెలిపారు. అవసరమైన చోట వర్షపు నీటి పారుదల వ్యవస్థలు, రోడ్ల పక్కన మొక్కలు నాటడం, భద్రతా గోడలు, రహదారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి ప్రాజెక్టు పూర్తయిన తరువాత గ్రామాల్లో నీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కొరత తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. నిర్మాణ పనుల్లో వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. రోడ్ల నిర్మాణం పూర్తయిన తరువాత ప్రమాదాలను తగ్గించే విధంగా ఆధునిక భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. అవసరమైన చోట స్పీడ్ నియంత్రణ సూచికలు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు, పాదచారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలతో సమతుల్యత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల అమలుతో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల మధ్య అనుసంధానం మరింత మెరుగుపడుతోందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు అందరికీ ఈ రహదారులు ఉపయోగపడతాయని తెలిపారు. అభివృద్ధి పనులు నిర్ణయించిన గడువులోపుగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పనుల్లో ఆలస్యం జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రహదారుల నిర్మాణంతో పాటు తాగునీటి ప్రాజెక్టుల అమలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం ముగింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన మరిన్ని ప్రాజెక్టులపై కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, రవాణా వ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఏపీలో తోతాపూరి మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ 281 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి కోరిన రాష్ట్ర ప్రభుత్వం. మార్కెట్ ధరలు పడిపోవడంతో రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు. ఆంధ్రప్రదేశ్ లో తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసి తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు వెంటనే కేంద్ర సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో భాగంగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేసి 281 కోట్ల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి తన లేఖలో రాష్ట్రంలోని తోతాపూరి మామిడి రైతులు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా మామిడి గుజ్జు ఎగుమతులు తగ్గిపోవడం, ప్రాసెసింగ్ పరిశ్రమలు కొనుగోళ్లు తగ్గడం వల్ల తోతాపూరి మామిడి ధరలు ఒక్కసారిగా పడిపోయాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఒకటి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 3.99 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుండగా ప్రతి ఏడాది 52.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లభిస్తోందని వివరించారు. ఇందులో తోతాపూరి రకం మామిడి సాగు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో ప్రధానంగా సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా తోతాపూరి మామిడి సాగుపై ఆధారపడి వేలాది మంది రైతులు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం సుమారు 8.65 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడి ఉత్పత్తి అవుతుందని, ఈ పంట రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుందని వివరించారు. ఈ ఏడాది మార్కెట్లో ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ప్రభుత్వం తెలిపింది. సాగు ఖర్చులు పెరిగినా అమ్మకపు ధరలు తగ్గిపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొంది. ఎరువులు, కార్మిక వ్యయం, రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని వివరించారు. ఈ సమస్యకు పరిష్కారంగా మార్కెట్ ఇంటర్వెన్షన్స్ స్కీమ్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ పథకం అమలైతే రైతులకు మార్కెట్ ధరలు తగ్గినప్పుడు తేడా మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని తెలిపారు. 281 కోట్లు కేంద్రం సహాయంతో సుమారు 7.3 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. ఈ కొనుగోలు కార్యక్రమం జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు ప్రారంభించింది. తోతాపూరి మామిడి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు కిలోకు అదనంగా ₹4 ప్రోత్సాహకాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేంద్రానికి తెలియజేశారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం అత్యంత ముఖ్యమని తెలిపారు. మార్కెట్ పరిస్థితులు రైతుల నియంత్రణలో ఉండవని, అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మద్దతు అందిస్తోందని వివరించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఎక్కువసేపు వేచి ఉండకుండా టోకెన్ విధానాన్ని మరింత సులభతరం చేయాలని సూచించారు. మామిడి పండ్ల నాణ్యతను కాపాడేందుకు ప్రత్యేక నిల్వ కేంద్రాలు, రవాణా సదుపాయాలను కూడా మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా అవసరమైన సౌకర్యాలు అభివృద్ధి చేయాలని అధికారులు సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రైతుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు పంట ఉత్పత్తి, మార్కెట్ పరిస్థితులు, ప్రాసెసింగ్ పరిశ్రమల కొనుగోలు సామర్థ్యంపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా కేంద్ర ప్రభుత్వం త్వరగా సమర్పించి రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
ధరల సంక్షోభం నుంచి రైతులు బయటపడాలంటే కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మామిడి పరిశ్రమలతో అనుబంధంగా ఉన్న రవాణా, నిల్వ, ప్రాసెసింగ్ రంగాలపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రైతులతో పాటు ఈ రంగాలను కూడా బలోపేతం చేయడం అవసరమని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా దీర్ఘకాలిక విధానాలను కూడా పరిశీలిస్తోంది. ఎగుమతుల విస్తరణ, కొత్త మార్కెట్ల అన్వేషణ, ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందిస్తోంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదని ప్రభుత్వం పేర్కొంది. రైతుల ఆదాయం పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతోందని అధికారులు తెలిపారు. స్వావలంబన దశలో ఒక్క నెలలోనే భారత్ కీలక విజయాలు.
స్వదేశీ C-295 విమానం 3 యుద్ధ నౌకలు దేశ సామర్థ్యానికి నిదర్శనమన్న ప్రధాని. ఆకాశం నుంచి సముద్రం వరకు ఆత్మనిర్భర్ భారత దిశగా వేగంగా అడుగులు. దేశ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. జూన్ నెలలో సాధించిన విజయాలు దేశ భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ఆయన పేర్కొన్నారు. నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని, స్వదేశంలో తయారైన C-295 రవాణా విమానం తొలి విజయవంతమైన ప్రయాణం, పూర్తిగా దేశీయ సాంకేతికతతో నిర్మించిన 3 యుద్ధ నౌకల సేవల ప్రారంభం, స్వదేశీ దీర్ఘశ్రేణి క్షిపణి విజయవంతమైన పరీక్ష వంటి విజయాలను ప్రత్యక్షంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, గత 6 నెలలుగా దేశం అనేక రంగాల్లో పురోగతి సాధించిందని, ముఖ్యంగా జూన్ నెలలో రక్షణ రంగంలో వచ్చిన విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. ఇవి కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాకుండా దేశ స్వయం సమృద్ధికి బలమైన సంకేతాలని పేర్కొన్నారు. ఇటీవలి కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో భారత నౌకాదళంలో 3 స్వదేశీ యుద్ధ నౌకలను చేర్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. INS దునాగిరి, INS సంశోధక్, INS ఆగ్రే నౌకలు పూర్తిగా భారతదేశంలోనే రూపకల్పన నిర్మించబడినవని చెప్పారు. ఈ నౌకల రూపకల్పన నుంచి తయారీ వరకు ప్రతి దశలో భారత ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కార్మికుల ప్రతిభ కనిపిస్తోందని కొనియాడారు. స్వదేశీ యుద్ధ నౌకలు భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని తెలిపారు. దేశ తీర ప్రాంతాల రక్షణ, సముద్ర పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యం ఈ నౌకల ద్వారా మరింత పెరుగుతోందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు భారత నౌకాదళానికి కొత్త బలాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. జూన్ నెలలో మరో ముఖ్యమైన ఘట్టంగా స్వదేశంలోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విజయవంతమైన ప్రయాణాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ విమానం భారత విమానయాన పరిశ్రమకు ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోనే 40 C-295 విమానాలు తయారవుతున్నాయని, దీనివల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ విమానాల తయారీ ద్వారా దేశంలో విమాన పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశీయ పరిశ్రమలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఇది ఒక గొప్ప అవకాశం అని తెలిపారు. కొత్త ఉపాధి అవకాశాలు కూడా భారీగా ఏర్పడతాయని చెప్పారు. రక్షణ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ దీర్ఘశ్రేణి భూదాడి క్రూయిజ్ క్షిపణి విజయవంతమైన పరీక్షను కూడా ప్రధాని అభినందించారు. ఈ క్షిపణి పూర్తిగా భారత పరిశోధన సంస్థలు, దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడిందని చెప్పారు. ఇది దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని వివరించారు. సముద్రాల నుంచి ఆకాశం వరకు భారత్ మరింత భద్రంగా, మరింత స్వావలంబనతో ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు. దేశ రక్షణ అవసరాలకు విదేశాలపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గుతుందని, స్వదేశీ తయారీకి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సాహకం అందిస్తోందని తెలిపారు. భారత్ కేవలం రక్షణ సామాగ్రి కొనుగోలు చేసే దశగా కాకుండా వాటిని తయారు చేసే దశగా ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని తెలిపారు. దేశీయ తయారీ పెరగడం ద్వారా ప్రపంచ మార్కెట్లో కూడా భారత స్థానం బలపడుతుందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. వేలాది చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఈ రంగానికి అనుసంధానమైన అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సముద్ర శక్తి ఒక దేశ ఆర్థిక వ్యూహాత్మక బలాన్ని ముఖ్యమైన ఆధారంగా అని ప్రధాని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాలు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత నౌకాదళంలో ఇప్పటికే అనేక స్వదేశీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు సేవలందిస్తున్నాయని ప్రధాని గుర్తు చేశారు. మరో అనేక ప్రధాన నౌకల నిర్మాణ పనులు కూడా దేశీయ ఫిష్యార్డ్ లో కొనసాగుతున్నాయని చెప్పారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ పెరగడం ద్వారా విదేశీ మారక
ద్రవ్య వినియోగం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో భారత పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అవకాశాలు కూడా లభిస్తున్నాయని వారు చెబుతున్నారు. విమానాలు, యుద్ధ నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాల వంటి అనేక రంగాల్లో దేశీయ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహకం, పరిశోధనకు నిధులు, కొత్త సాంకేతిక అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రధాని తన ప్రసంగంలో యువతకు కూడా ప్రత్యేక సందేశం ఇచ్చారు. విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో ముందుకు రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత యువతకు ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుందని ఆయన అన్నారు.